క్రిందటి వీడియోలో మనం ఏదైనా ద్రవం మీద బయట నుండి పీడనం ఉపయోగిస్తే అది ద్రవం మొత్తంలో సమానంగా వ్యాపిస్తుందని తెలుసుకున్నాం. మనము పాస్కల్ సిద్ధాంతాన్ని అంటే బయట నుండి పీడనం ఉపయోగిస్తే ద్రవం మీద ఎలా ప్రభావం చూపుతుందన్నది క్రిందటి వీడియోలో చూశాము. ఈ వీడియోలో ద్రవాలలోని అంతర్గత పీడనం ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుందాం. ద్రవంలో ఎంత లోపలికి వెళ్తే అంత పీడనం ఎక్కువ అవుతుంది. అది సముద్రమైనా సరే, లోపలికి వెళ్తున్న కొద్దీ మహాసముద్రంలోనైనా లేక సముద్రంలోనైనా పీడనం పెరుగుతుంది. దీనిని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ ఒక స్తూపాన్ని అంటే సిలిండర్ని గీస్తాను. దీనిలో ఏదైనా ఒక ద్రవాన్ని నింపుతాను. అది నీళ్లు మాత్రం కాదు, వేరే ఇంకేదైనా ద్రవం. పైన శూన్యాన్ని సృష్టిస్తాను. అంటే ఈ ద్రవం మీద గాలి లేదన్నమాట. ఒక సన్నటి పొరలాంటి అడ్డుభాగపు వైశాల్యాన్ని తీసుకుంటున్నాను. అది పైని నుండి హెచ్ లోతులో అంటే డెప్త్ హెచ్ ఉందనుకుందాం. ఈ స్తూపములో ఉన్న ద్రవం కదలటం లేదు కావున దానిలో ఉన్న ఈ పల్చటి పొరని ఏదైతే మనము పరిగణనలోకి తీసుకున్నామో అది కూడా కదలకుండా ఉంటుంది. ఏదైనా వస్తువు కదలిక లేదంటే దాని మీద సగటు బలము అంటే పనిచేసే బలాలన్నీ ఒకదానికొకటి సున్నా అయిపోతుంది. అంటే ఒకదానికొకటి సమానం కావున కొట్టేయవచ్చు. ఏదైనా వస్తువు కదలటం లేదంటే దాని వేగం సున్నా అన్నమాట. అంటే దాని వేగం స్థిరంగా సున్నానే ఉందనుకోవచ్చు. చూడండి, బలం ఏదైతే క్రిందకి పనిచేస్తుందో అది పైనికి పనిచేసే బలానికి సమానంగా ఉంటుంది. ఇప్పుడు క్రిందికి పనిచేసే బలం ఏది అన్నది చూద్దాం. మనము గురుత్వాకర్షణ ఉన్న వాతావరణంలో ఉన్నందువల్ల ద్రవానికి ఎంతో కొంత ద్రవ్యరాశి ఉంటుంది కనుక ఇక్కడ కిందకి పనిచేసే బలం వెయిట్ అంటే బరువు అవుతుంది. అది ద్రవం యొక్క ద్రవ్యరాశి మరియు గురుత్వత్వరణం యొక్క గుణకం అవుతుంది. కావున క్రిందికి పనిచేసే బలం ఈక్వల్ టు ఆ సన్నని పొరపైన ఉన్న ద్రవం యొక్క ద్రవ్యరాశి MW అనుకుంటే కిందికి పనిచేసే బలం ద్రవ్యరాశి MW ఇంకా గురుత్వత్వరణం యొక్క గుణకం అవుతుంది. ఇది నీరు కాదు కనుక దీనిని MW అని కాకుండా ద్రవం కనుక ML అని రాస్తాను. కావున క్రిందికి పనిచేసే బలం ML ఇంటూ Gకి సమానం. అలాగే సాంద్రత అంటే ఏంటి? ఇచ్చిన ఘనపరిమాణంలో ఎంత ద్రవ్యరాశి ఉంది అని అర్థం. దాన్ని రో అని అనుకుందాం. రో అంటే సాంద్రత, అది ద్రవ్యరాశి బై ఘనపరిమాణానికి సమానం. దాని ప్రమాణం కేజీ బై మీటర్ క్యూబ్కి సమానం. ఒక కేజీ పత్తిని అలాగే ఒక కేజీ ఇనుముని తీసుకుంటే అంటే రెండు ఒకే బరువు ఉంటాయి. కానీ పత్తి ఎక్కువ ఘనపరిమాణం కలిగి ఉంటుంది. అలాగే ఇనుము తక్కువ ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. అంటే పత్తి యొక్క సాంద్రత తక్కువ ఇంకా ఇనుము యొక్క సాంద్రత ఎక్కువ అని అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బలాల గురించి తిరిగి మాట్లాడుకుందాము. ద్రవం యొక్క ద్రవ్యరాశి ఎంత అంటే సాంద్రత ఈక్వల్ టు ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. కావున మనము ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు సాంద్రత ఇంటూ ఘనపరిమాణం అని వ్రాయవచ్చు. పైన ద్రవం యొక్క ద్రవ్యరాశి దగ్గర
ఇలా రాద్దాము. కిందికి పనిచేసే బలం ఈక్వల్ టు ద్రవం యొక్క సాంద్రత ఇంటూ ఘనపరిమాణం ఇంటూ గురుత్వ త్వరణం. ద్రవం యొక్క ఘనపరిమాణం ఎంత అవుతుంది? ఇది అడ్డుభాగపు వైశాల్యము ఇంటూ ద్రవం యొక్క ఎత్తుకి సమానము. దీని అడ్డుభాగపు వైశాల్యము ఏ అనుకుంటే కిందికి పనిచేసే బలం ఈక్వల్ టు ద్రవం యొక్క సాంద్రత రో ఇంటూ ఘనపరిమాణం బదులు ఎత్తు హెచ్ ఇంటూ అడ్డుభాగపు వైశాల్యం ఏ ఇంటూ గురుత్వ త్వరణం జి అని వ్రాయచ్చు. ఇప్పుడు మనకి ఈ స్థూపము యొక్క ఎత్తు, అడ్డభాగపు వైశాల్యం ఇంకా స్థూపములో నింపిన ద్రవం యొక్క సాంద్రత తెలిస్తే మనము కిందికి పనిచేసే బలాన్ని కనుక్కోవచ్చు. కానీ మనము అంతర్గత పీడనం ఎంత ఉంటుంది అన్నది కనుక్కోవాలి కదా. అది కిందికి పనిచేసే బలాన్ని అడ్డుభాగపు వైశాల్యంతో భాగిస్తే వస్తుంది. చూడండి, ఈ సమన్వయం F1 ఈక్వల్ టు రో ఇంటూ హెచ్ ఇంటూ ఏ ఇంటూ జీని రెండు వైపులా ఏతో భాగిస్తే F1/A పీడనం వస్తుంది. క్రిందికి పనిచేసే పీడనం ఈక్వల్ టు పైనికి పనిచేసే పీడనం. ఎందుకంటే ద్రవం స్థిరంగా కదలకుండా ఉంది కాబట్టి. దీనిని ఇలా వ్రాస్తాను. కిందికి పనిచేసే పీడనం ఈక్వల్ టు బలం బై వైశాల్యం. ఇది సాంద్రత రో ఇంటూ హెచ్ ఇంటూ ఏ ఇంటూ జికి సమానము. దిస్ బై ఏకి సమానము. ఈ ఏ ఇంకా క్రింది ఏ రెండు కొట్టేయవచ్చు. కావున క్రిందికి పనిచేసే పీడనం ఈక్వల్ టు సాంద్రత ఇంటూ ఎత్తు ఇంటూ గురుత్వ త్వరణం అని వ్రాయవచ్చు. ఈ సన్నటి పొర స్థిరంగా ఉంది కావున క్రిందికి పనిచేసే పీడనం ఇంకా పైకి పనిచేసే పీడనం సమానం. నీటి యొక్క సాంద్రత 1000 kg/m³ అని మనకి తెలుసు. అయితే మనము నీటిలో 10 మీటర్ల లోతుకు వెళితే ఎంత పీడనం ఉంటుంది అన్నది చూద్దాము. P = 100. ఇది నీటి సాంద్రత ఇంటూ 10. ఇది లోతు ఇంటూ గురుత్వ త్వరణం 9.8. ఇది P = 1000 ఇంటూ 10 ఇంటూ 9.8. ఇది ఈక్వల్ టు 98,000 పాస్కల్స్ వస్తుంది.